సో చెప్పాను కదండి, చుట్టుపక్కల మాట్లాడుకునే మాటలు వినేటప్పటికి మైండ్ బ్లాక్ అయిందని. అంటే ఏంటంటే నేను చేసిన తప్పు ఏంటంటే, అది కూడా ఒక టెక్ ఛానల్ వాళ్ళే చెప్పారనమాట. మీరు వీడియోస్ పెట్టేటప్పుడు ఏం చేయండి అంటే వాట్సాప్లో స్టేటస్లో పెట్టండి మీ లింక్స్, మీ ఫ్రెండ్స్ వాళ్ళు చూస్తారు కాబట్టి మీకు వ్యూస్ వస్తాయి, బాగుంటుంది అని చెప్పేసి. సో అలాగా నేను మంచిగా వీడియో తీసి అది స్టేటస్లో పెట్టడం అనేది స్టార్ట్ చేసిన అనమాట. అయితే ఏంటి, నాకు యాక్చువల్లీ నా స్టేటస్ అయితే చాలామంది చూస్తారు, ఎందుకంటే నాది ఆల్రెడీ టైలరింగ్ షాప్ కాబట్టి. సో కస్టమర్స్ చాలామంది ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి అది చూసేవాళ్ళు అనమాట. కానీ నిజానికి చెప్పాలంటే ఎప్పుడైనా సరే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీరు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి. ఎందుకు అంటే, ఇప్పుడు నా కస్టమర్సే అనుకుందాం, నేను స్టిచ్చింగ్ ఛానల్ పెట్టినా వాళ్ళకి ఏం అవసరం, ఆ స్టిచ్చింగ్ ఎందుకు చూస్తారు, చూడరు. లింక్ పెట్టినందుకు ఒకసారి ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే కటింగ్ కదా అని చెప్పేసి ఆఫ్ చేసేస్తారు అనమాట. సో దట్ ఏమవుతుంది, మన వ్యూస్ అనేది పడిపోతాయి అక్కడ. అంటే యూట్యూబ్ ఏమనుకుంటుందంటే, ఇట్లా ఛానల్ ఓపెన్ చేసి క్లోజ్ చేయగానే యూట్యూబ్ ఏమనుకుంటుంది, లేదు లేదు ఇది బాగాలేనట్టుంది, అందుకనే వీళ్ళు వ్యూవర్ అనేది అంటే చూసేవాళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేస్తారు, వీడియో బాగలేదు కాబట్టి వైరల్ చేయొద్దు అని యూట్యూబ్ అనుకుంటుంది. అది ఒక మెషినే, కానీ అల్గోరిథం దాన్ని అట్లా ఉంటుందన్నమాట. ఏంటంటే ఒక కంటిన్యూస్గా ఒక వీడియోని ఒక 10 నిమిషాలు కంటిన్యూస్గా చూస్తే మాత్రం ఓకే ఇది బాగున్నట్టుంది, వీళ్ళు చూస్తున్నారు కాబట్టి ఇంకో 10 మందికి పంపిద్దామని, ఆ 10 మంది కంటిన్యూస్ చూస్తే ఇంకో 100 మందికి పంపిద్దాం అన్నట్టు ఉంటుంది. సో ఎప్పుడైతే మేము ఇట్లా లింక్ షేర్ చేసినప్పుడు వాళ్ళకి అవసరం లేదనుకోండి, ఓపెన్ చేసి క్లోజ్ చేస్తే మాత్రం ఇంకా వీడియో అక్కడ పడిపోయినట్టే. మీరు ఎంత నైట్ అంతా నిద్రపోకుండా చేసి పెట్టినా కూడా మొత్తానికి వేస్ట్ అవుతుందన్నమాట. కాబట్టి ఈ టిప్ కూడా నాకు తెలియదు అనమాట స్టార్టింగ్లో. అక్కడ ఏదో పెట్టేదాన్ని, పెట్టిన దాంట్లో ఏం చేసేదాన్ని, మనం మామూలుగా ఏమంటాము, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అంటాం కదా. సో ఈ సబ్స్క్రైబ్ చేయండి అనేటప్పటికి ఎందుకు అంటాము అంటే, నార్మల్గా ఈ నేను ఏదైనా వీడియో పెట్టిన వెంటనే మీకు మెసేజ్ లాగా వస్తుంది. సో దట్ మీరు ఒకవేళ చూస్తే మాకు కొంచెం వ్యూస్ పెరుగుతాయి. చెప్పాను కదా, పూర్తిగా వీడియోని చూస్తేనేమో యూట్యూబ్ ఇంకొంతమందికి పంపిస్తుంది కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో సబ్స్క్రైబ్ చేయమని చెప్తామన్నమాట. సో అయితే మాకు ఫ్రెండ్స్ లాగానే అనుకోండి, వాళ్ళు వచ్చి ఏమడిగారంటే, నాకు కొంతమంది అడిగారు అనమాట, మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం కదా నీకు ఎన్ని డబ్బులు వచ్చినాయి అనేసి. అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదండి. ఫస్ట్ నాకు వినగానే నవ్వు వచ్చేసింది, కానీ తర్వాత నేను చెప్పిన అట్లా ఉండదు, దీనికోసం సబ్స్క్రైబ్ చేయమని చెప్తాము అని చెప్పిన అనమాట. అయితే యాక్చువల్ అపోహ ఎక్కడ మొదలవుతుంది అని అంటే, ఈ టెక్ ఛానల్ వాళ్ళు ఉంటారు కదా, యూట్యూబ్లో వాళ్ళు ఎట్లా చెప్తారంటే, ఈ ఛానల్ పెట్టగానే వీళ్ళు లక్షలు వచ్చినాయి అని చెప్తూ ఉంటారు కదా. సో ఎవరికైనా సరే వీళ్ళు ఛానల్ పెట్టి వీళ్ళు లక్షలు స్టార్ట్ అయిపోయినాయి, వీళ్ళు డబ్బులు వచ్చేసినాయి, ఇదే ఫీలింగ్లో ఉంటారనమాట. సో అట్లా మనకు వచ్చింది ₹1 లేదు అక్కడ, కానీ ఇవన్నీ మైండ్లో అంతా ఊహించుకొని ఉంటారు కదా. సో అవతల వాళ్ళకి ఏంటంటే, మీకేం మస్తు డబ్బులు వస్తున్నాయి అనుకుంటారు. అక్కడ అసలు అంత ఏమీ ఉండదండి, కష్టమే ఉంటుంది. కష్టం అవతల వాళ్ళకి నైట్ అంతా మెలుకుంది ఎవరికి తెలుస్తుంది, ఎవరికి తెలియదు కదా. జస్ట్ బయట ఒకవేళ అసలు అవి ఎన్ని వ్యూస్ వస్తాయి అవి కూడా నార్మల్ ఆడియన్స్కి తెలియదు. నార్మల్గా వీడియో పెట్టిందని సరే మీకు డబ్బులు